హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను 95% తమ్నేల్ చూసి గెస్ చేసి ఉంటారు అనుకుంటున్నానండి. టాక్సిక్ వర్సెస్ ఇరుముడి, దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకున్నా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇరుముడి, ఫస్ట్ ఇరుముడి మూవీ గురించి మాట్లాడుకుందామండి. మీకు తెలిసిందండి, చాలా రోజుల తర్వాత ఒక 6 మూవీస్ తర్వాత రవితేజ గారికి ఒక ఇండస్ట్రీ హిట్ అనుకోండి అలాంటి మూవీ తగిలిందండి ఇరుముడి మూవీ. ఈ మూవీ అండి జనాలలోకి ఎంత రీచ్ అయిందంటే అండి, కొన్ని చూసే ఉంటారు వీడియోస్ రివ్యూస్. నాకు వీడియో చూడంగానే నాకు కూడా ఒక ఆడపిల్ల పుట్టుంటే బాగుండేది, నేను అలా చూసుకుంటాను అన్న మైండ్ సెట్ అయితే జనాల్లోకి మారిపోయిందండి, జనాల్లోకి వెళ్ళిందండి. ప్లస్ ముసలోళ్ళు కూడా మూవీని ఓపిక తెచ్చుకుని చూడటం వెళ్తున్నారండి. నేను చాలా వరకు చూసినప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళారండి కొంతమంది. థియేటర్లు గుళ్ళైపోయినాయి అంటే అంత పాజిటివ్ బజ్ వచ్చిన మూవీకి రేపు 26న టాక్సిక్ మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి హైదరాబాద్లో 6 థియేటర్లు ఇచ్చారండి. పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ ఉన్నాయండి. ఏషియన్ ఉంది, పీవీఆర్ ఉంది, మనకి సినీపోలిస్ ఉంది. ఎన్ని థియేటర్స్ ఉన్నా కానీ ఆరు స్క్రీన్లు ఇవ్వడం నాకు అర్థం, అదే 6 థియేటర్లు ఇవ్వడం ఏంటో నాకు అర్థం కావట్లే అండి. ఒక్క మల్టీప్లెక్స్ లేదండి, ఒక్క మల్టీప్లెక్స్ లేదు. 6 థియేటర్స్ 2 మైత్రి వాళ్ళే అండి. ఒకటి విమల్, ఇంకోటి ఏదో ఉందని థియేటర్ పేరు, 2 మైత్రి వాళ్ళే, మిగతా 4 బయట వాళ్ళయండి. మన తెలుగు సినిమాని మనమే తొక్కేస్తున్నామంటే అర్థం చేసుకోండి మీరు. అరే మీరు ఏమంటారు 120 కోట్లు పెట్టి మూవీ కొన్నారు, మేము దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే బయట మూవీని కూడా మనం సపోర్ట్ చేస్తున్నాము, అంత బడ్జెట్ తీసుకుంటే హ్యాట్స్ ఆఫ్ అండి. కానీ ఇంత మంచి మూవీ వస్తుంది, ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది, తెలుగు ఇండస్ట్రీలో ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ నిలబడిపోయిన మూవీ అనేది మనకి రావడం జరిగిందండి. ఇలాంటి మంచి మూవీని తొక్కేసి ఏదో వేరే స్టేట్ మూవీని తీసుకొచ్చి, ఓకే అండి ఆయన పెద్ద యాక్టర్, కేజీఎఫ్ నుంచి చాలా మంచి యాక్టర్ అండి ఆయన, నేను కాదంటలేను. సమానం థియేటర్స్ ఇవ్వండి, లేదంటే ఒక మల్టీప్లెక్స్లో కొన్ని స్క్రీన్స్ ఇవ్వండి, లేదంటే ఒక మల్టీప్లెక్స్లో రోజుకు 2 షోలు వేయండి చాలు, అంతే కదండి. ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్లో 5 స్క్రీన్లు ఉంటాయి, 5 స్క్రీన్లో స్క్రీన్కి 4 షోలు నడుస్తాయి, ఒక 2 షోలు వేయండి, ఒక 2 షోలు వేయండి. ఇప్పటికండి నిన్న ప్లస్ ఈరోజు మార్నింగ్ చూస్తున్నప్పుడు గంటకి 18,000 టికెట్లు సేల్ అవుతాయండి. ఇప్పటికీ కొన్ని థియేటర్లు హౌస్ఫుల్ ఉన్నాయి. ఈరోజు ట్యూస్డే అండి, ట్యూస్డే వర్కింగ్ డే, ఈరోజు కూడా థియేటర్లు హౌస్ఫుల్ ఉన్నాయి. 2 to 3 ఒక్క డిస్టిక్లో ఒక 4 to 5 6 to 7 థియేటర్స్ హౌస్ఫుల్ నడుస్తున్నాయి. వర్కింగ్ డేస్ అంటే అర్థం చేసుకోండి. సినిమా ఇంకెంతమంది చూడాల్సిన వాళ్ళు ఉన్నారు. సినిమా కొంచెం టైం లేక కొంతమంది ఆగినారు, కొంతమంది ఇంకా చూడడానికి రెడీగా ఉన్నారు. నేను రేపు మళ్ళీ వెళ్దాం అనుకుంటే నాకు ఏ థియేటర్లో మూవీ అని కానీ ఇప్పుడు ఒక మైత్రిలో విమల్లో తప్ప బుక్ చేసుకున్న దానికి సపరేటు, ఇక అది తప్ప నాకు ఎక్కడా కనిపించలేదండి మూవీ. 5 థియేటర్లు ఇవ్వడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. ఏపీనే బెస్ట్ కదండి. 7 కొన్ని ఏరియాలో ఒక 8, కొన్ని ఏరియాలో ఒక 7 అట్లా ఇవ్వడం. మొత్తం హైదరాబాద్లో అయితే మొత్తం 5 థియేటర్లు ఉన్నాయి. అది కూడా మళ్ళీ ఏమైతే రేపొద్దున షోలు ఆపేసి మళ్ళీ టాక్సిక్ మారుస్తారేమో వాళ్ళు. ఓకే, ఒక టాక్సిక్ పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి, ఇంకా ఇరుముడి మొత్తానికే ఆగిపోయినట్టే కదండి. అది నెగిటివ్ టాక్ వచ్చింది అనుకోండి, అయినా ఆపరు కదా. ఎందుకంటే 120 కోట్లు రావాలి కదా మనకి, ప్రొడ్యూసర్ గారు, అదే మన ఇక్కడ కొన్న ఆయనకి డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, ఇక దిల్ రాజు గారికి మీకు తెలిసిందే. 120 కోట్లు రావాలంటే అర్థం చేసుకోండి. టికెట్ రేట్ల మీద కూడా హల్చల్ నడుస్తుంది. 500, 600, 1000 రూపాయలు ఏంటంటే టికెట్లు. మనం తీసుకుంటున్నామని చెప్పి వాళ్ళు అంత రేట్లు పెంచుతున్నారు. 500, 600 అంటే మాట అండి. సరే ఒక 50% అనుకోండి, 500, 600 బదులు ఒక నెల రోజులు అయితే నాకు నెట్ఫ్లిక్స్లో వచ్చిద్ది, దాంట్లో చూసుకుందాం అనుకుంటే ఏమైంది కదా. అది ఆలోచించరు. నేను 120 కోట్లు పెట్టి కొన్నాను, నాకు 200 కోట్లు రావాలంటే నువ్వు వేరే సినిమాలో తీసుకుంటా అంటే అది కష్టం కదండి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఎప్పటికన్నా బతకాలండి. ఇప్పుడు మంచి సినిమాలు రావడం జరుగుతున్నాయండి తెలుగు ఇండస్ట్రీలో. ఒక 2 to 3 ఇయర్స్ తర్వాత మంచి సినిమాలు లేనిది ఇప్పుడు మనకి లెనిను, ప్లస్ ఇది చెన్నై లవ్ స్టోరీ, ఇరుముడి, ఇంత మంచి సినిమాలు వస్తున్నాయి. సరే ఓకే, అది మీడియం బడ్జెట్ మూవీస్ అనుకోండి. ఇవన్నీ మీడియం బడ్జెట్ మూవీస్లో టికెట్ రేట్ ఎంత ఉందండి? 105, 110, 125, 105, 110, 125 టికెట్ రేట్లు పెట్టుకుని 1.5 డేలో 21 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యిందంటే ఇప్పటికి స్టిల్ 20 crores ప్రాఫిట్లో ఉంది మూవీ. 21st రిలీజ్ అయిన మూవీ ఈరోజు 25th, ఇప్పటికి స్టిల్ 18 to 20 crores మూవీ షేర్ ప్రాఫిట్లో ఉందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత మంచి మూవీ.
కొన్ని కొన్ని మీరు చూసే ఉంటారు, ముసలోళ్ళు కూడా నేను సినిమాకి పోవాలి పోవాలి అని అంటున్నారు. ఇలాంటి ఫోన్లో చూడాల్సిన సినిమా కాదు, థియేటర్లో చూడాల్సిన సినిమా అని అంటున్నారు. అంత జనాలకి నిండిపోయిందండి. ప్లస్ ఈ మూవీలో ఉన్న మంచి మెసేజ్ అండి. ఆ మెసేజ్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలంటే స్క్రీన్లు పెంచాలి, తప్పదు. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ మనమే బతికించుకోవాలండి. ఇక కొన్ని కామెంట్లు ఏమొస్తున్నాయంటే వాళ్ళు చేసింది కరెక్టే, ఎందుకంటే మనకి వేరే స్టేట్లో స్క్రీన్లు దొరకాలగా అంటే, ఫస్ట్ మన తెలుగు ఇండస్ట్రీ, ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీకి వాళ్ళు మన స్క్రీన్ లేకపోతే మన వాళ్ళు ఇస్తారా? మన వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు మన వాళ్ళకి ఇస్తారా? ఎవరు కాండి, ఎందుకు ఇవ్వరండి చెప్పండి. పుష్పకి ఎన్ని స్క్రీన్స్ వచ్చినాయి బాలీవుడ్లో, కేరళలో ఎన్ని స్క్రీన్స్ వచ్చినాయి, కర్ణాటక ఎన్ని స్క్రీన్స్ వచ్చినాయి పుష్పకి. అక్కడ మళ్ళీ ఆబ్వియస్లీ అక్కడ వాళ్ళు ఉన్న రేట్లే పెట్టారు, మన హైకి మేము పెట్టలే కదా, వాళ్ళు అక్కడ ఉన్న రేట్లే వాళ్ళు పెట్టారు. ఎన్ని స్క్రీన్స్ వచ్చినాయి చూడండి. కంటెంట్ ముఖ్యమండి మూవీకి. మీరు నాకు సరే ఇప్పుడు ఈరోజు ఒక మూవీ వచ్చింది తెలుగులో, మంచి కలెక్షన్స్ వచ్చినాయి, రేపు పొద్దున కర్ణాటకలో మూవీలో కొనుక్కోవడానికి ముందు వస్తానేమో, కానీ ఇంత కలెక్షన్స్ వస్తుందంటే ఎవరైనా ముందు వస్తారు కొనుక్కోవడానికి, స్క్రీన్ కౌంట్ పెంచుకుంటారు కదా. ఇక వాళ్ళ డెసిషన్ ఏంటంటే మన తెలియదండి. రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయండి. నేనైతే నిజంగా చెప్తాను, లిటరల్లీ టాక్సిక్ మూవీ అయితే నేను వెళ్ళానండి. 500-600 పెట్టుకుని ఎవరు పోతారండి? అవసరం ఉంటే ఒక వారం 10 రోజుల తర్వాత చూసుకున్నా రివ్యూ అంటే ఇస్తాను, ఒక వారం 10 రోజుల తర్వాత రివ్యూ ఇస్తానండి. మనకి ప్రీమియర్ రివ్యూ వస్తుంది, దాని గురించి అయితే మన ఛానల్లో పెడతాను. ప్రీమియర్ రివ్యూ గురించి మూవీ అయితే నేను ఆబ్వియస్లీ వెళ్ళానండి. ఎవరు పెట్టుకుంటానండి 500-600? నాకు హాట్స్టార్ ప్రీమియం వస్తుంది, మంచి మంచి వెబ్ సిరీస్ చూసి దాని రివ్యూస్ ఇవ్వచ్చు, మంచి మంచి మూవీస్ చూసి రివ్యూస్ ఇవ్వచ్చు. అలాగే చాలా మంది మూవీ రివ్యూస్ కూడా ఆగిపోతారండి. ఎవరు పెట్టుకుంటారండి? 1000 రూపాయల టికెట్లు 10 టికెట్లు పెట్టుకోవడం చాలా కష్టం అండి, కాస్ట్. ఎందుకంటే మన ఛానల్ కూడా అంత రీచ్ కాదు, మనకు అంత అమౌంట్ కూడా రాదు, అసలు ప్లస్ మన మానిటైజ్ కూడా కాలేదండి. అదే కానీ నాకు చాలామంది ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అవుతారండి. ఎందుకంటే యష్ అనేది, రాక్ స్టార్ యష్ అనేది నెంబర్ 1 యాక్టర్ అండి. ఆయన మూవీ చూడడం కోసం చాలామంది వెయిట్ చేస్తారు. అలాంటి పెద్ద యాక్టర్ దగ్గర నుంచి మూవీ రావడం అంటే అది వేరే బజ్ అండి. దానికి ఇంత రేట్లు పెట్టి టికెట్లు పెట్టడం అనేది మామూలు మాట కాదండి. నిజంగా చెప్పాలంటే 500-600 అంటే మాట కాదండి. చాలా కాంట్రవర్సీ జరిగినాయి. ఒకప్పుడు నేను రేట్లు పెంచామని కూడా ఒప్పందం పెంచుకున్నారు. మొన్ననే రీసెంట్గా మనకి రిలీజ్ అయింది కదండి జియో నో పార్కింగ్ ఏమంటారు, పార్కింగ్కి ఛార్జ్ లేవని చెప్పి టికెట్లు కూడా మినిమం 295 హైయెస్ట్ అని చెప్పి అన్ని పెట్టినా కూడా మళ్ళీ ఈ మూవీ కోసం స్పెషల్గా జియో పెట్టడం నాకు తెలిసి గవర్నమెంట్ అయితే ఒప్పుకోదని అనుకుంటున్నాను నేను. ఒప్పుకోకపోతే ఇగో సినిమాలో సత్తా ఉందనుకోండి, 295 పెట్టినా 300 పెట్టినా టికెట్ రేటు పక్కా కలెక్షన్స్ వస్తాయండి, హౌస్ఫుల్స్ అవుతాయండి. సినిమాలో మ్యాటర్ ఉంటే సినిమా పోయిన దానికి మహా అయితే 100-600 ఒక్క రోజు వస్తారు. ఆల్రెడీ నెగిటివ్ టాక్ వచ్చినాక చాలా మంది ఆగిపోయాయి. చూసుకుందాం రాబాయి, నెట్ఫ్లిక్స్లో వచ్చే, హాట్స్టార్లో వస్తే, ఇంట్రెస్ట్ దాంట్లో చూసుకుందాం రాబాయి అని అవసరం కొంతమంది అన్ని కొనుక్కున్న యూట్యూబ్లో వచ్చే వరకు వెయిట్ చేస్తారండి. అంత ఉంటుంది బయట. చూద్దాం ఇక దేవుడి వల్ల రేట్లు అనేవి కొంచెం మన అనుకూలంగా గవర్నమెంట్ దానికి ఇస్తే దాన్ని బట్టి నేను చూసి మూవీకి అనేది వెళ్తానండి. ఇంకా మూవీ టికెట్స్ అనేవి మనకి రిలీజ్ కాలేదండి, రేపే మూవీ రిలీజ్. చాలామంది అంటున్నారు మూవీ పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది, ఒక వారం పోస్ట్పోన్ చేస్తే బాగుంటుంది. ఈ వారం పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ మనకి రంభారోసి మేనక అల్లరి నరేష్ సినిమా అంటే ఒక చిన్న సినిమా, మీడియం రేంజ్ యాక్టరు, ఆ సినిమాకి ఇప్పుడు ఇది ఒక 1 వీక్ పోస్ట్పోన్ చేస్తే అక్కడ ఆ సినిమాకి ఆగిపోతాయండి కలెక్షన్స్. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ప్రతి ఒక్క మూవీ వెళ్ళాలండి, ఇంకొక మూవీ కోసం ఇంకొక మూవీ ఆపడి, ఇరుముడి 21st, ఇది 4th ఆపినారు. ఒక 13-14 రోజులు ఆపి మనం ఇంకొక మూవీ రిలీజ్ చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీలోనే. ఫస్ట్ తెలుగు ఇండస్ట్రీ మూవీస్ మనకి సక్సెస్ఫుల్ రేట్ వచ్చింది అనుకోండి, అమౌంట్ మనకు మ్యాటర్ కాదండి. అమౌంట్ మనం ఎప్పుడైనా డబ్బుల గురించి ఆలోచించొద్దు. మూవీ ఇండస్ట్రీ బతికిందా లేదా, కరెక్ట్గా ప్రతి ఒక్క మూవీ జనాలకు రీచ్ అవుతుందా లేదా, కంటెంట్ ఉన్న మూవీ అని ఆలోచించాలి మనము. చూద్దాం ఇక ఏమవుతుందో అని చెప్పి. ఇక టాక్సిక్ మూవీ అయితే మీకు తెలిసిందే, పక్కా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అండి. మనకు ట్రైలర్ చూసినప్పుడు నేను ట్రైలర్ రివ్యూలు అని చెప్పాను, టాక్సిక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పి, ఇండస్ట్రీ హిట్ అవుతుంది అని చెప్పి. ఇక రేట్లు పరంగా చూసుకోవాలి, మనకి మన కలెక్షన్స్ వస్తాయా లేవా. కొంతమంది కల్ట్ ఫ్యాన్స్ ఉంటారని 5,000-10,000 టికెట్లు కొన్నాను కూడా వెళ్తారు. నెల టికెట్ ఇరుముడికి 2,500 పెట్టి కొన్నారంటే ఆలోచించండి. బ్లాక్లో అంటే బయట టాక్ మనకు తెలియదు, 2,500 రూపాయలు పెట్టి బ్లాక్లో టికెట్ కొని వెళ్ళారంటే ఇరుముడి. చెప్తున్నా కానీ మూవీ కంటెంట్ ఉంటే నీకు 15,000 ఉంటాను టికెట్లు. అలాంటి మంచి మూవీస్ అనేవి మన దగ్గర నుంచి వస్తాయి. నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, మొత్తం హోల్ మూవీ ఇండస్ట్రీ అండ్ నాట్ ఓన్లీ ఇండియా, మొత్తం అవుట్ సైడ్ అన్ని మూవీ ఇండస్ట్రీ చెప్తున్నా. కంటెంట్ ఉంటే ఎక్కడన్నా నడుస్తుందండి మూవీ. చూద్దాం ఇక ఫర్దర్గా దీని గురించి ఏమైనా అప్డేట్స్ వస్తే, టికెట్స్ అనేవి రిలీజ్ అయితే నేను దాని గురించి కూడా షార్ట్ పెడతానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపున మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్. రోజుకి